ఒక చిన్న కథ. ఒక వ్యాపారవేత్త తన వ్యాపార పని నిమిత్తం ఊరికి కారులో బయలుదేరుతాడు. చాలా దూరం ప్రయాణించాక భోజనానికి ఒక హోటల్కి వెళ్తాడు. టేబుల్ బుక్ చేసుకొని తన కావలసిన భోజనం ఆర్డర్ ఇచ్చి ఎదురు చూస్తుండగా హోటల్ యజమాని, స్టాఫ్ పరుగున బయటకు పరుగులు తీయడం చూశాడు. కాసేపటికి వారంతా ముందు నడుస్తూ వెనకాల ఒక పెద్ద ఆమెను సాదరంగా ఆహ్వానించుతున్నారు. ఆవిడ భోజనం చేస్తున్నంతసేపు హోటల్ యజమాని ఆవిడతో కబుర్లు చెప్తూ ఆమె పక్కన చేతులు కట్టుకొని నించున్నారు. అసలెవరొచ్చారు? ఎందుకు వీరంతా వారిని అంత గౌరవంగా చూస్తున్నారు? అందరూ వారి ముందు చేతులు కట్టుకొని నుంచున్నారు. ఇలా ఎన్నో ఆలోచనలు వ్యాపారవేత్త మనసులో ఉండబట్టకలేక ఒక వెయిటర్ని అడిగాడు. నేను కాసేపట్లో వస్తాను అని వెయిటర్ వెళ్ళిపోయాడు. కాసేపటికి హోటల్ యజమాని వ్యాపారవేత్త దగ్గరకు వచ్చి ఆమె ఎవరు అని అడిగారంటగా. ఆమె మా టీచర్ అన్నాడు హోటల్ యజమాని. ఓస్, టీచర్నా? అదేంటి అలా అన్నారు? ఆమె లేకపోతే మేమంతా ఇంత మంచి పొజిషన్లో ఉండేవారమా? మేం చదువుకునే రోజుల్లో మా అంతా అల్లరి బ్యాచ్ లేదని అందరి టీచర్లలో ఒకటే భావన. వారి చేతుల్లో ఎప్పుడూ దెబ్బలు తింటూ ఉండేవాళ్ళం. అప్పుడు వచ్చారి టీచర్ మా స్కూల్కి చాలా ఓపికగా ఉండేవారు. ఒకరోజు ఆమె మా అందరినీ ఒక్కొక్కరిగా పిలిచి చేతిలో ఒక చీటీ పెట్టారు. అందులో ఏమి రాసిందంటే అందరిలోనూ ఉన్న ఒక్కొక్క మంచి గుణం. మమ్మల్ని మొట్టమొదట మెచ్చుకోలు అదే. ప్రతిరోజు ఆ చీటీ కోసం ఎదురు చూసేవాళ్ళం. అలా మా బ్యాచ్ పిల్లల మంచి గుణాలు ఒక్కొక్కటిగా ఆవిడ చెప్పేవారు. అలా చేయడం వల్ల మాలో నిదానంగా మార్పు రావడం మొదలైంది. టీచర్ చేసింది చిన్నగా కనిపించినా అది మా జీవితాలను మార్చేసింది. స్కూల్లో పోను మాకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మేమంతా మంచి పొజిషన్లో ఉన్నాం. అంత గొప్ప వ్యక్తికి ఈ మాత్రం గౌరవం ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదు కదా అన్నాడు హోటల్ యజమాని. వెంటనే వ్యాపారి వాళ్ళ ఆవిడకు ఫోన్ చేసి, నిన్న పార్టీకి నువ్వు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి, అసలు నీకు సాటి నువ్వే అన్నాడు. ఫోన్ అయ్యాక హోటల్ యజమానితో నాకు మా ఆవిడకి గొడవలు. ఇలా మెచ్చుకుంటే కొంతైనా మార్పు ఉంటుందని. తప్పకుండా ఉంటుంది. ఓ వ్యక్తిని బతికించడానికి, ఓ బంధాన్ని బలపరచడానికి, నమ్మకంపై నమ్మకం కలిగించడానికి మెచ్చుకోలుని మించిన సంజీవని మరొకటి లేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.